KFCలో 24 మంది అప్లై చేస్తే 23 మంది సెలెక్ట్ అయ్యారు, కానీ ఒక్కడు రిజెక్ట్. పోలీస్ జాబ్కి అప్లై చేస్తే అక్కడ రిజెక్ట్. హార్వర్డ్ యూనివర్సిటీకి 10 సార్లు అప్లై చేశాడు, కానీ అక్కడ రిజెక్ట్. అయినా అక్కడితో ఆగలేదు జాక్మా. తను కొంతకాలం ఇంగ్లీష్ టీచర్గా, టూరిస్ట్ గైడ్గా వర్క్ చేసి ఆ టైంలో కామర్స్ అండ్ ఇంటర్నెట్ కోసం తెలుసుకొని తను ఇంటర్నెట్ ఫ్యూచర్ అని నమ్మి తన దగ్గర డబ్బు, ఆఫీస్ ఏం లేకపోయినా కేవలం ఒక ఐడియా, ఫ్రెండ్స్తో కలిసి ఒక చిన్న రూమ్లో స్టార్ట్ చేశాడు. అదే అలీబాబా. అలీబాబా కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత చైనాలో కామర్స్ రెవల్యూషనే వచ్చింది. వరల్డ్స్ బిగ్గెస్ట్ IPOలో కూడా ఎంటర్ అయింది అలీబాబా. ఫోర్బ్స్లో కూడా లిస్ట్ అయ్యింది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీగా. జాక్మా నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే నెవర్ గివ్ అప్ అనే లెసన్ని నేర్చుకోవచ్చు. మనం అనుకున్న దానికోసం ఎన్నో డిస్ట్రాక్షన్స్ వస్తాయి, కానీ ఏదో ఒక విధంగా సాధించాలి అనే పట్టుదల ఉండాలి. మనం ఏదైనా సాధించాలి అంటే ఒక టాలెంట్ ఉంటే సరిపోదు, సాధించాలనే కసి, పట్టుదల ఉండాలి. అప్పుడే నువ్వు అనుకున్న దానికోసం కష్టపడతావు. జాక్మా ఎప్పుడు ఒక కోట్ చెప్తూ ఉంటాడు,